నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కార్పొరేటర్లు లేవలెత్తిన అంశాలు, ఎమ్మెల్యే మాధవిరెడ్డి వ్యాఖ్యలతో వాడివేడిగా కొనసాగిన నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం. ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను సమావేశానికి వివరించిన మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ చంద్. స్వాతంత్ర సమరయోధులు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నేటి తరం యువతకు ఆదర్శం. అల్లూరి జయంతి వేడుకల్లో డిఆర్ఓ గంగాధర్ గౌడ్ వెల్లడి. విద్యారంగ సమస్యలు పరిష్కరించి నీట్ పరీక్షల అక్రమార్కులపై చర్యలు చేపట్టాలి. విద్యా సంస్థల బంద్ సందర్భంగా విద్యార్థి సంఘ నేతల డిమాండ్. ప్రొద్దుటూరు పట్టణంలోని ఆర్టీసీ నూతన బస్టాండ్ను త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ప్రయాణికులకు అవసరమైన వసతులు కల్పిస్తామని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజురెడ్డి తెలిపారు. పట్టణంలోని కొత్త ఆర్టీసీ బస్టాండ్లో జరుగుతున్న పనులను, ఆర్టీసీ డిపోలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, బస్టాండ్ తీరు, ప్రయాణికులున్న వసతులను ఎమ్మెల్యే పరిశీలించారు. అన్నమయ్య జిల్లాకు చెందిన రాయచోటి ఎమ్మెల్యే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రవాణా శాఖ మంత్రి కావడంతో త్వరలోనే ప్రొద్దుటూరుకు పిలిపించి ప్రొద్దుటూరు ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధికి చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలియజేశారు. అనంతరం ఆర్టీసీ డిపో మేనేజర్, ఇతర అధికారులు, ఆర్టీసీ కార్మికులతో ఎమ్మెల్యే వరదరాజురెడ్డి ఆర్టీసీ డిపో బాగోగులపై చర్చించారు. త్వరలోనే ఆర్టీసీ ఇంజనీర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆర్టీసీ డిపో మేనేజర్ను ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మాజీ కౌన్సిలర్ తలారి పుల్లయ్య, బేసారి గౌస్, ఇతర నాయకులు, ఇంకా ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. బస్టాండ్ ఆధునికంగా నిర్మించడం జరిగింది. కొద్ది సమయంలోనే ఈ పాత బస్టాండ్ నుంచి కొత్త బస్టాండ్లోకి మారడం జరుగుతుంది. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో అన్ని ఇంకా సౌకర్యాలు పూర్తిగా రాలే. ఇప్పుడు పాత సౌకర్యాలు ఇంతవరకు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఆ కొత్త బస్ స్టాండ్లోకి పోయేటప్పటికి గతంలో ఉండబోయిన ఎన్ని రోజులు ఉన్నాయి? ఇప్పుడు 14. గతంలో బస్సులు వచ్చి నిలబడుకొని ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చి బస్సు ఎక్కేదానికి దిగేదానికి గతంలో 12 ఉన్నాయి. ఇప్పుడు 14 పెడుతున్నారు. కాబట్టి జనాభా పెరుగుతాన్ని బట్టి ఆర్టీసీ కూడా సౌకర్యాలు పెంచడం జరుగుతుంది. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలనింది. ఈ రేపు నెల ఆఖరిలో కూడా ఉచిత స్త్రీలకు ఎన్నికల్లో చెప్పిన వాగ్దానం మేరకు ఉచిత బస్సు ప్రయాణం కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇది బస్టాండ్ కొంత అత్యంత ఆధునికమైన పరిస్థితుల్లో లేదు. కాబట్టి మంత్రి గారు రాంప్రసాద్ రెడ్డి గారు రాయచోటి వాసే, నాకు వాళ్ళ తండ్రి, వాళ్ళ చిన్నాన్న అందరూ తెలుసు. కాబట్టి ఒకసారి ప్రొద్దుటూరుకి పిలిపించి ఒక ఆర్టీసీ ఇంజనీర్లను కూడా పిలిపించి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయాలనే దాని మీద అత్యంత ఆధునికకరమైన పరిస్థితుల్లో బస్టాండ్ను తీర్చిదిద్దాం. కడప నగరపాలక సర్వసభ్య సమావేశం. కార్పొరేటర్లు లేవనెత్తిన అంశాలు, ఎమ్మెల్యే మాధవిరెడ్డి వ్యాఖ్యలతో వాడివేడిగా కొనసాగింది. నగరపాలక సంస్థ కార్యాలయంలోని సమావేశ మందిరంలో డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగం అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించగా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి ఎక్స్ అఫీషియో సభ్యులుగా తొలిసారిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు తమ డివిజన్లోని నెలకొన్న ప్రజా సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. సమస్యలు పరిష్కరించకపోతే స్థానికంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని వారు తెలియజేశారు. ఈ క్రమంలో కార్పొరేటర్ల సమస్యలపై తీసుకుంటున్న చర్యలను కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్ వివరించారు. సమావేశంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీకి చెందిన ఏకైక కార్పొరేటర్ ఉమాదేవి మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. తన డివిజన్లో పింఛన్ల పంపిణీలో తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదంటూ 49వ డివిజన్ కార్పొరేటర్ ఉమాదేవి ప్రశ్నించగా, ఎమ్మెల్యే వస్తున్నారని తెలుసు కదా, నీవే స్వచ్ఛందంగా వచ్చి కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉందని బదులిచ్చి కించపరిచేలా మాట్లాడడం అందరినీ నివ్వెరపరిచింది. అలాగే మహిళా కార్పొరేటర్లకు కార్పొరేషన్ కార్యాలయంలోకి అనుమతించకపోవడం, టీడీపీ నాయకులు ఏకంగా సమావేశంలో పాల్గొనడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ సమావేశంలో పలువురు కార్పొరేటర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. దానికి ఒక ప్రొసీజర్ పెట్టారు. దాని జనవరి నుంచి స్టార్ట్ అయింది. ఇందులో మనం ఏదో అది చేసేసి కాంట్రాక్టర్ ఇబ్బంది పెట్టుకోవాలి. సంతోషంగా 7,000 రూపాయలు నేను పంచాలా అనేలాగా అడగడం జరిగింది. అయితే ఆయన ఇచ్చిన ఆన్సర్ సమాధానం ఏమంటే, మరి
చెప్పారు. ఆ నెంబర్ వ్యక్తికి ఇన్ఫార్మ్ చేయమన్నారు అని చెప్పారు. ఆ నెంబర్ మాకు ఫార్వర్డ్ చేయమని నేను చెప్పినాను. ఆయన పేరు రవిరెడ్డి అంట. ఈ రవిరెడ్డి ఎవరు? నా డివిజన్లో ఆయనకు ఏం పని? నా డివిజన్లో ఒక కార్పొరేటర్గా నన్ను సహకరించకుండా ఎవరు ఈ రవిరెడ్డి? ఆయనకు ఎందుకు మీరు పత్రాలు అందజేసి ఆయన చేతికి ఇన్ఛార్జిగా ఇచ్చినారా? లేకపోతే ఎవరు ఆ వ్యక్తి? ఆయన వచ్చి పింఛన్లు చూసుకోవడం ఏంటి? ఇన్ని సంవత్సరాలు మేము అక్కడ కష్టపడి గెలిచిన వాళ్ళము, మమ్మల్ని ఎందుకు వినవడం లేదు? చెప్పండి. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేశారు. రెండవ పాయింట్, మీరు ఎప్పుడు అలంకరణపల్లి మీ పేరు మీద రాయించుకున్నారు? మీరు రాయించుకోలేదు కదా, దాని మీద ఆస్తి హక్కు మీకు లేదు కదా. మీరు జస్ట్ అలంకారం రండి, మీరు క్వశ్చన్ చేశారు, నాకు ఇవ్వనండి. అలంకాన్పల్లిలో మీరు ఒక కార్పొరేటర్ గా గెలిచినారు. మీరు కూడా ఉన్న 50 మంది కార్పొరేటర్లలో మీరు కూడా ఒకరు. ఫినిష్ చేసినాక మీరు మాట్లాడండి. సో మిగతా 47 మంది కార్పొరేటర్స్ కడప నియోజకవర్గంలో వచ్చే కార్పొరేటర్స్ ఎవరికైనా ఫోన్లు వచ్చినాయా? ఎందుకు చేయలేదు, ఎందుకు చేస్తారని కాదు క్వశ్చన్. ఒక నిమిషం ఆగండి, మీకు చాలా కావాల్సిన సమాధానం నేను ఇయ్యను. నేను ఏమి ఇవ్వాలనుకుంటున్నా అదే ఇస్తాను. అది వినే వరకు ఓపిక అనేది ఉండాలి మీకు. అర్థమైందా? ఎవరు రవిరెడ్డి, ఎవరు ఎక్స్ వై జెడ్, నన్ను క్వశ్చన్ ఎక్కండి. రవిరెడ్డి ఎవరో మీకు వెళ్ళి మీ కార్పొరేటర్ ఏ కార్పొరేషన్ లో మీరు గెలిచారో ఆ కార్పొరేషన్ రవిరెడ్డి ఎవరో మీరు కనుక్కోండి. అర్థమైందా? రెండో పాయింట్ వినండి. నేను ఐఎమ్ రిపీటెడ్లీ ఆస్కింగ్ యూ టు లిసన్. అర్థమైందా? ఏ యొక్క 47 మంది కార్పొరేటర్స్ కి ఇన్విటేషన్ లేదు, అందులో మీరు కూడా ఒకరు మాత్రమే. ఫస్ట్ అర్థమైందా? గవర్నమెంట్ ప్రోగ్రామ్ ప్రకారం ఎమ్మెల్యేలకు ఆదేశం వచ్చింది. ఎమ్మెల్యేలు వెళ్ళి ఇన్వాల్వ్ అయిపోయి 3 కార్పొరేషన్ డిసైడ్ చేసుకోవడం జరిగింది. దాంట్లో వాళ్ళకి కోఆర్డినేషన్ ప్రకారము మాకు సంబంధించి పార్టీలో ఎలక్షన్ లో మాకు కోఆపరేట్ చేసిన వాళ్ళకి ఒక పేరు మేము ఇచ్చినాం. దాని ప్రకారం వాళ్ళతో ఇంటరాక్ట్ అయిపోయి దాన్ని అరేంజ్మెంట్ చేశారు. అంతే, దానికి ఆన్సర్ అంతే. వాళ్ళెవరు వీళ్ళెవరు? నా కార్పొరేషన్. మనమేం కార్పొరేషన్ సొంతంగా రాయించుకోలేదు, నేను నియోజకవర్గాన్ని సొంతంగా రాయించుకోలేదు. మీరు కార్పొరేషన్ కార్పొరేటర్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే గవర్నమెంట్ ప్రొసీజర్ లో మీరు పాల్గొవాలనుకుంటే ఇంట్రెస్ట్ వచ్చి పాల్గొంటే నా ఇంట్లో పెళ్లి కాదు, మీ ఇంట్లో పెళ్లి కాదు మీకు ఇన్విటేషన్ ఇవ్వడానికి. మీరు ఈ విధంగా క్వశ్చన్స్ పబ్లిక్ మీటింగ్ లో వేయకండి. అవరైతే నాతో పక్షుల గురించి మాట్లాడండి, మీకు సమాధానం ఇస్తాను. ఓకేనా? ఇప్పుడు ప్రతి ఒక్క విషయం చేసినా కూడా మేము వెళ్ళేసి వేయడం జరుగుతుంది. ఒక కార్పొరేటర్ గా మా డివిజన్ లో ఏ కార్యక్రమం అయినా కూడా అదేలాగే పెన్షన్స్ కూడా మరి మాకు చెప్పలేదు కదా. చెప్పలేదు. అదేనండి సమాధానం ఇచ్చింది. ఏ ప్రోటోకాల్ ఫాలో కాలేదు. రెస్ట్ ఆఫ్ ద 47 తో పాటు మీరు కూడా లాస్ట్ 7 మాత్రమే. అర్థమైందా? సో కాబట్టి మీకు ఏ విధమైన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటే మీరు వాలంటరీకి వచ్చి పాల్గొనండి. దానికి మీకు కిరీటం పెట్టేసి డబ్బులు డబ్బాలు వాయించుకొని మనం తీసుకొచ్చేది ఏమి ఉండదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రజల మీద మీరు వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. అంటే రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. అదొక డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ డిసిషన్ ప్రకారం ముందుకు వెళ్ళినాము. అంతేనా? ఇంట్రెస్ట్ ఉండబట్టే అంటారండి. మీరు ఎందుకు రాలేదు? అది మీ తప్పు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వచ్చి పార్టిసిపేట్ చేయాలా. ఎమ్మెల్యే గారు వస్తున్నారని మీకు తెలుసు కదా? మాకు తెలియదు. మీరు వస్తున్నారని చెప్పారు కదా. ఇప్పుడు వెంకటేష్ అనే వ్యక్తి ఎమ్మెల్యే గారు ఒక నెంబర్ ఇచ్చారు కదా, రవిరెడ్డి అనే వ్యక్తి. Sir, I think we continue. Sir, ఇప్పుడు continue the agenda. Discuss sir. నాకు కూడా మళ్ళీ మాట్లాడుకోవచ్చు. ఈరోజు కడప కార్పొరేషన్లో జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. దీంట్లో చాలా విషయాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. వాటన్నిటి మీద సభ్యులు కూడా చాలా ఉత్సాహంగా ఉత్తేజంగా దాని మీద మాట్లాడడం కూడా జరిగింది. డెఫినెట్గా దాంతోపాటు కడప నియోజకవర్గంలో ఇంకా ఏ పనులు చేయాలా, ఏమేమి ఇంకా మనకు అవసరం ఉన్నాయని దాని మీద కూడా చర్చలకు రావడం జరిగింది. అలాగనే పబ్లిక్ డిమాండ్స్ని కూడా వాళ్ళు సదరు కార్పొరేటర్స్ కమిషనర్ గారి దృష్టికి, అధ్యక్షుల వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. డెఫినెట్గా తెలుగుదేశం ప్రభుత్వము ఇక్కడ యాజ్ అన్ ఎమ్మెల్యేగా డెఫినెట్గా అభివృద్ధికి ఒక ఆకాంక్షిస్తూ దానికి సపోర్టివ్గా మేము ఉండబోతున్నాము. అలాగనే ఈ అభివృద్ధిలో భాగంగా అవినీతిని తీసుకొచ్చి ఆ ప్రకారంగా పోవడాన్ని కంప్లీట్గా వ్యతిరేకిస్తాము. దానికి సంబంధించిన విధంగా ఏ విధమైన సపోర్టు ఉండదు. డెఫినెట్గా ప్రతి ఒక్క ఇష్యూ మీద ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అలాగనే ఈ కార్పొరేషన్లో ఈ 5 సంవత్సరాలలో జరిగిన కబ్జాలు కానీ
అవినీతి కార్యక్రమాలు కానీ మీ అందరికీ తెలుసు, మీడియా ద్వారా మీరే పత్రికల్లో తీసుకొస్తున్నారు. చాలా జెడ్పీ ఆస్తులు కానీ పోలీసుకు సంబంధించిన ఆస్తులు కానీ వాటిని కబ్జా చేయడం జరిగింది, అన్యాక్రాంతం అయిపోవడం జరిగింది. అలాగనే మీకు తెలుసు చాలా మంది రోడ్లని, ఫుట్పాత్లని, పేమెంట్లని ఆక్రమించేసుకొని వాళ్ళకు పర్మనెంట్ బిల్డింగ్లు కట్టుకోవడం ఈ 5 సంవత్సరాలు జరిగింది. వీటన్నిటి మీద కూడా క్లియర్గా ముందుకు పోవడం జరుగుతుంది. అభివృద్ధి కాంక్షతో ముందుకు పోయి పనిచేయడం జరుగుతుంది. ఈ 5 సంవత్సరాల్లో కమిషనర్ల వాళ్ళ సపోర్టు తీసుకొని, అలాగనే ఇప్పుడున్న ఆల్రెడీ ఉన్న కార్పొరేటర్ సహకారం తీసుకొని డెఫినెట్గా కడప అభివృద్ధి కొరకు, కడప కార్పొరేషన్ అభివృద్ధి కొరకు డెఫినెట్గా పనిచేస్తాము. ప్రజల నుంచి ఏ సమస్యలు వచ్చినా కానీ సంబంధిత అధికారులతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా ప్రతి ఒక్కటి చర్చలను చేసుకొని ఏది ద బెస్ట్ అనేది విధంగా ముందుకు పోయి పనిచేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నియోజకవర్గంలో జనవరి నుంచి మీరే చెప్పారు ఇందాక, జనవరి నుంచి డ్రైనేజ్ వ్యవస్థ పనులు మొదలు పెట్టారు. అయితే కొంతవరకు కమిషనర్ గారు చొరవతో పనులు పూర్తయిపోయాయి. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే రోడ్లలో మట్టి యథావిధిగా అట్లా వదిలేస్తున్నారు, అది పూర్తడం లేదు. ప్రజలైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు, వృద్ధులు అయితే కింద పడిపోతున్నారు. డెఫినెట్గా ఇది కూడా నా ఎక్స్పీరియన్స్లో ఉంది. డెబ్రీస్ తీయట్లేదు, అవి అలానే వదిలేస్తున్నారు. వర్కులు అయిపోయినాక అది కూడా ఇప్పుడు కమిషనర్ గారు కూడా పక్కనే ఉన్నారు. నేను ఈ విషయం తీసుకుపోవాలనుకుంటున్నాను. ఇందులో మీరు ఎత్తినారు. డెఫినెట్గా వర్కులు ఫినిష్ అయిపోయిన చోట డెబ్రీస్ ఎత్తి ఆ యొక్క క్లీనింగ్ ప్రోగ్రామ్ చేసేసి ప్రజలకు అనుకూలంగా తీసుకురావడం కూడా చాలా ఇంపార్టెంట్. దాని మీద కూడా డెఫినెట్గా పనిచేస్తాం. ప్రధానంగా ముత్తురాజపల్లి రూట్ లో స్కూల్ పిల్లలు వెళ్తున్నారు. పర్లేదు సార్, మీరు కూడా వినాలా? ముత్తురాజపల్లి స్కూల్ పిల్లలు ఎక్కువ శాతం వెళ్తున్నారు. అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ పూర్తయింది. డెఫినెట్గా మీకు చెప్పాను, క్లీన్ అండ్ గ్రీన్. దాదాపు మొన్ననే ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. శానిటేషన్ వాళ్ళతో అడిగినాం, ఎన్ని రోజులకు ఒకసారి మీరు ఈ ఫాగింగ్ చేస్తున్నారని అడగడం కూడా జరిగింది. డెఫినెట్గా మళ్ళీ ఇంకా రివ్యూ పెట్టుకొని కొంచెం శానిటేషన్ వాళ్ళకు సంబంధించిన అధికారులు కొంచెం నిరాసక్తగా ఉన్నారు. ఇంతవరకు నేను దాదాపు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో దాదాపు గడ్డి బజార్లో నేను ఒక చోటకు రాత్రి 10:30 దిగితే ఒక దాదాపు 4 అడుగులు ఎత్తున ఒక కార్నర్లో చెత్త వేసి పెట్టింటే దాని మీద నేను ఒక చిన్న వీడియో కూడా రిలీజ్ చేసి ఎప్పుడు క్లీన్ చేస్తారని చెప్పడం జరిగింది. నిన్న ఒక 4 days బ్యాక్ మళ్ళీ నేను అది నడివిది గంగమ్మ తల్లి దగ్గరికి పోతాం అదే కాలనీలో ముందుకు పోవడం చెప్పి నిన్న కూడా అదే పరిస్థితి ఉంది. ఆగి మళ్ళా చూసి రావడం జరిగింది. డెఫినెట్గా నేను ఈ దగ్గరలోనే శానిటేషన్ సంబంధించిన అధికారులతో మాట్లాడి ప్రతి ఒక్క కార్నర్లో ఒక మట్టి దిబ్బలాగా చెత్త దిబ్బలు తయారు చేసి పెట్టారు. మొన్న నకాష్లో పోయినప్పుడు కూడా ఇమ్మీడియట్గా నేను అక్కడ ఉన్న సచివాలయ సిబ్బందితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు చెప్తారు 3 గంటలకు వచ్చి తీస్తారు, 4 గంటలకు వచ్చి తీస్తారని చెప్పి ప్రజలు తిరుగుతున్న టైంలో తీస్తున్నామని చెప్తున్నారు. మళ్ళీ మరుసటి రోజు పోతే అలే కుప్ప అలానే ఉంది. డెఫినెట్గా వాళ్ళతో ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకోను, వాళ్ళని అలర్ట్ చేసి వాళ్ళతో పనిచేసే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది. ఇంకేం లేవా క్వశ్చన్స్? థ్యాంక్ యూ. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలుంటున్న లోక్సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ తక్షణమే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని హిందూ ఐక్యవేదిక ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఇటీవల ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోక్సభలో సభా సంప్రదాయాలు పాటించకుండా హిందువులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా హిందూ ఐక్యవేదిక నాయకులు వేంపల్లె పట్టణంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా వేంపల్లిలోని అడ్డ రోడ్డులో రాహుల్ గాంధీ చిత్రపటాన్ని దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరిప్రసాద్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు సుష్మా మాట్లాడుతూ రాహుల్ గాంధీ మొత్తం హిందూ సమాజాన్ని హింసాత్మకంగా వర్ణించారని, ఇది హిందువుల మనోభావాన్ని అవమానించడమేనని అన్నారు. పార్లమెంట్లో ప్రజల సమస్యలపైన పోరాడకుండా లేని సమస్యలను సృష్టిస్తూ రాహుల్ గాంధీ భారతదేశానికి చెడ్డ పేరు తీసుకురావడం ఏమాత్రం సహజం కాదన్నారు. హిందువులపైన ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ వెంటనే భారతదేశానికి హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి సునీల్ కుమార్, హిందూ ఐక్యవేదిక నాయకులు దొంతు సుమన్, వినోద్ కుమార్, దివాకర్, సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రశ్నించాల్సినటువంటి రాహుల్ గాంధీ పార్లమెంటులో అదే ఒక వేదిక అనుకొని ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి 120 కోట్ల మంది హిందువులను కించపరిచేలా హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి ఈశ్వరుని చిత్రపటాన్ని చూపించి హిందువులు చేసేటువంటిది హింస 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 అనడంతో పాటు అసత్యం అసత్యం అని చెప్పి ఆయన స్పీకర్ గారికి చూపించడం ఏదైతే ఉందో అది చాలా శోచనీయం. ఇందుకైనా నీకు ఈ యొక్క మీ పార్లమెంట్లో ఓట్లు వేసింది, పార్లమెంట్కి పంపించింది ఇందుకైనా అని చెప్పి హిందూ సమాజం తరఫున రాహుల్ గాంధీని ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ భారతదేశంలో ఇంతమంది కోటాను కోట్ల మంది హిందువుల హృదయాలను గాయపరిచే విధంగా వారి మనోభావాలను పరిచే విధంగా ఆయన మాట్లాడేటువంటి మాటలను వెనక్కి తీసుకోవాలని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నువ్వు ఈ దేశంలో ఉన్నటువంటి హిందువు అయితే ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రతి హిందూ బంధువును గౌరవించాల్సింది కొనిచ్చి హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడి
ఈ యొక్క భారతదేశం అన్ని మతాలకు కులాలకు అతీతంగా ఈ దేశం అభివృద్ధి చెందుతూ ఉంటే కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు నువ్వు ప్రయత్నిస్తున్నావా అని చెప్పి మేము ఈ సందర్భంగా రాహుల్ గాంధీని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇకనైనా కూడా కళ్ళు తెరుచుకొని ఈ యొక్క హిందూ సమాజానికి నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పినంత వరకు కూడా ఏ రోజు నేను వదిలిపెట్టామని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాం. భారత్ మాతాకి భారత్ మాతాకి. పార్లమెంట్ సాక్షిగా శివుని చిత్రపటం చూపిస్తూ హిందువులు ప్రతి ఒక్కరికి ఆయుధాలు ఉంటాయి, మీరు హింస మాత్రమే చేశారు, అసత్యం పలుకుతారని చెప్పిన రాహుల్ గాంధీకి మేము ఈ మాటల్ని ఖండిస్తున్నాము. యావత్ భారతదేశంలో హిందువుల్ని కించపరిచినందుకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి. పార్లమెంటులో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచి కాదు. సమస్యల మీద పోరాడాలి రాహుల్ గాంధీ. ఆయన బేషరతుగా మాకు అందరికీ హిందువులకి క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాను. రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ. స్వాతంత్ర సమరయోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నేటి తరం యువతకు ఆదర్శనీయమని జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్ పేర్కొన్నారు. కలెక్టరేట్లోని స్పందన హాలులో స్టెప్ మరియు పర్యాటక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 127వ జయంతి ఉత్సవాల కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్తో పాటు స్టెప్ సీఈఓ సాయి గ్రేస్, డీటీసీ మీరా ప్రసాద్, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆనంద్ నాయక్, జిల్లా సాంస్కృతిక పర్యాటక అధికారి మల్లికార్జునులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ నేటి సమాజానికి అల్లూరి సీతారామరాజు ధైర్య సాహసాలు ఆదర్శనీయమన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల త్యాగాలను మరవరాదని, ఆయన ధైర్య సాహసాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భారత స్వాతంత్ర చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి అని, ఆయన జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయమన్నారు. సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్ర్యం వస్తుందని నమ్మి అందుకోసం తన ప్రాణాలు అర్పించిన యోధుడని కొనియాడారు. కేవలం 27 ఏళ్ల వయసులో చాలా వనరులతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మహాశక్తిని ఢీకొని వీరమరణం పొందిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని పేర్కొన్నారు. ప్రతి ఏడాది జూలై 4వ తేదీని అల్లూరి సీతారామరాజు జయంతిగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం అభినందనీయమని వివరించారు. ఈ కార్యక్రమంలో సిపిఓ వెంకట్రావు, సాంఘిక సంక్షేమ శాఖ డిడి సరస్వతి, ఇంకా అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. వారు కలిగించిన స్ఫూర్తి అనేది ఇప్పటికి కూడా మన గుండెల్లో నిలిచిపోయింది. కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వారి యొక్క సేవలను గుర్తించి ఇటీవల వారి పేరుతో ప్రత్యేక జిల్లా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రాంతంలో వాసులకు ప్రత్యేక గుర్తింపును కూడా తీసుకురావడం జరిగింది. మరి వారి గురించి మన సిఇఓ స్టెప్ గారు స్థూలంగా వివరించడం జరిగింది. వారి యొక్క సేవలను మనందరం గుర్తుపెట్టుకొని వారి స్ఫూర్తిని మనం కూడా ఆదర్శంగా తీసుకొని మనం జీవితంలో కూడా వారిని అనుసరించాల్సిందిగా నేను అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇసుక అక్రమ రవాణాపై అటు పోలీసులు ఇటు ఫారెస్ట్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పెన్నా నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న అక్రమార్కులపై పోలీసులు దాడి చేసి ఇసుకతో వెళ్తున్న ట్రాక్టర్లను పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారు. ప్రొద్దుటూరు రూరల్ పోలీసులు ఇటీవల 5 ఇసుక ట్రాక్టర్లను పట్టుకుని వాటిని సీజ్ చేసి అక్రమార్కులపై కేసులు నమోదు చేశారు. ఎప్పటికప్పుడు ఇసుక అక్రమ రవాణాపై దాడులు చేస్తున్నామని రూరల్ పోలీసులు ఈ సందర్భంగా తెలియజేశారు. మరోవైపు ప్రొద్దుటూరు అటవీ రేంజ్ పరిధిలోని అటవీ స్థలంలో కూడా ఇసుక అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరుగుతోందన్న ఆరోపణలపై సంబంధిత అధికారులు చర్యలకు ఉపక్రమించారు. మీనాపురం వైపు నుంచి అటవీ స్థలంలోకి ప్రవేశించి అక్రమార్కులు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న విషయం అటవీ అధికారుల దృష్టికి రావడంతో అటవీ ప్రాంతంలోకి ఎవరూ రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. అటవీ ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచామని, అక్రమార్కులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. అయితే అటవీ ప్రాంతం నుంచి ఇసుక అక్రమ రవాణా వెనుక అటవీ శాఖలోని కొందరు సిబ్బంది సహకారంతోనే జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై అటవీ అధికారులు ఇంటి దొంగలను గుర్తించే పనిలో పడ్డారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించి నెట్ పరీక్షల లీకులకు కారణమైన ఎన్టీఏ సంస్థను రద్దు చేయాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని కోరుతూ దేశవ్యాప్తంగా జరిగిన విద్యా సంస్థల బంద్లో భాగంగా కడప నగరంలో కూడా పాఠశాలలు, కళాశాలల బంద్ ప్రశాంతంగా జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీట్ పరీక్ష నిర్వహణలో అక్రమాలు జరిగాయని స్వయాన కేంద్రమే ఒప్పుకుంటుందన్నారు. కానీ సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. ఈ కారణంగా 26 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ అగమ్య గోచరంగా తయారైందన్నారు.
దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, పరీక్ష రాసి నష్టపోయిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. దేశవ్యాప్తంగా పాఠశాలల మూసివేత ఆపాలని, యూనివర్సిటీ కేంద్రాలలో విద్యార్థులపై అక్రమ కేసులు ఆపాలని వారు డిమాండ్ చేశారు. వీటితో పాటు అపరిష్కృతంగా ఉన్న అనేక విద్యారంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాలైన ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ, ఏఐఎస్బి, పిఎస్యు, పిఆర్ఎస్ఏవైఎఫ్, ఏబివైఎఫ్ తదితరులు పాల్గొన్నారు. నీట్ ఎగ్జామ్ రద్దు చేయాలని కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలని బంద్ జరుగుతుంది. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు త్యాగమయ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నర్రెడ్డి తులసిరెడ్డి తెలిపారు. వేంపల్లె పట్టణంలోని తన కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు 127వ జయంతిని నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విశాఖ మన్యం ప్రాంతంలో గిరిజనులపై ఆంగ్లేయులు సాగిస్తున్న ఆర్థిక, సాంఘిక, రాజకీయ దోపిడీకి వ్యతిరేకంగా ఆంగ్లేయులపై సాయుధ పోరాటం చేసి 27 సంవత్సరాల పిన్న వయసులో అశ్వులు బాసిన అమరజీవి అల్లూరి సీతారామరాజుని కొనియాడారు. భారతమాత దాస్య శృంఖలాలను తెంపడం కోసం ప్రాణాలను అర్పించిన వీరుల్లో అల్లూరి సీతారామరాజు ఒకరన్నారు. అటువంటి మహనీయుడిని నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే రాష్ట్రానికి విశేష సేవలు అందించిన కొణిజేటి రోసయ్య 91వ జయంతి సందర్భంగా తులసిరెడ్డి ఆయన సేవలను కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్గా ఆయన చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. రాజకీయ భీష్మాచార్యుడిగా, అజాతశత్రుడిగా పేరొందిన ఆయన గొప్ప ఆర్థికవేత్త అని, 16 సార్లు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టి రాజకీయ చాణుక్యుడిగా పేరొందారన్నారు. నేటి తరం రాజకీయ నాయకులు ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇద్దరు గొప్ప వ్యక్తులకు సంబంధించిన జయంతి రోజు. ఒకరేమో విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి, మరొకరేమో రాజకీయ భీష్మాచార్యుడు స్వర్గీయ కొణిజేటి రోసయ్య గారి 91వ జయంతి. అల్లూరి సీతారామరాజు గారు ఆయన జీవించింది కేవలం 27 సంవత్సరాలే. విశాఖ మన్యం ప్రాంతంలో గిరిజనుల మీద ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం సాగిస్తున్నటువంటి రాజకీయ, ఆర్థిక, సామాజిక దోపిడీకి నిరసనగా, వ్యతిరేకంగా ఆంగ్లేయుల మీద సాయుధ పోరాటం జరిపి కేవలం 27 సంవత్సరాల చిన్న వయసులో ఆంగ్లేయుల తుపాకీ తూటాలకు బలైనటువంటి విప్లవ జ్యోతి, దేశభక్తుడు, పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం, అనుసరణీయం, స్ఫూర్తిదాయకం. ఇక రెండవ వారు కొణిజేటి రోసయ్య గారు. ఈయన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్గా, కొన్నాళ్ళు కర్ణాటక రాష్ట్ర గవర్నర్గా పనిచేశారు. రాజకీయ భీష్మాచార్య, రాజకీయాల్లో ఒక అజాతశత్రువు, సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఒక రాజకీయ అజాతశత్రువుగా జీవించాడు. విలువలతో కూడిన రాజకీయాలు చేశాడు. స్థితప్రజ్ఞుడు. అటు చాణక్యుని పాత్ర, ఇటు చంద్రగుప్తుని పాత్ర, 2 పాత్రలు రాజకీయాల్లో పోషించినటువంటి రాజనీతిజ్ఞుడు ఆయన. గొప్ప ఆర్థికవేత్త. ఈ దేశంలోనే ఎక్కువ సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి ఆర్థికవేత్త. 16 సార్లు రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక మాంత్రికుడు స్వర్గీయ కొణిజేటి రోసయ్య గారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం, అనుసరణీయం, స్ఫూర్తిదాయకం. ప్రొద్దుటూరు జమ్మలమడుగు బైపాస్ రోడ్డు మీదుగా వెళ్లే మైలవరం దక్షిణ కాలువ ప్రాంతంలో జరిగిన ఆక్రమణలపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజురెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. మైలవరం దక్షిణ కాలువలో భాగమైన కల్లూరు కాలువను దర్జాగా కబ్జా చేసి వెలిసిన నిర్మాణాలను, కాలువ కబ్జాకు గురైన తీరును ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. మైలవరం కాలువ అధికారులతో కలిసి దక్షిణ కాలువపై ఎక్కడెక్కడ ఆక్రమణలు జరిగాయి, కాలువ ప్లాన్ ప్రకారం కాలువ ఎలా వెళ్ళింది, దానిపై జరిగిన ఆక్రమణలను ఎమ్మెల్యే వరదరాజురెడ్డి పరిశీలించారు.
ఇరిగేషన్ అధికారులు ఎందుకు ఈ ఆక్రమణలపై చర్యలు తీసుకోలేదని, ఎవరెవరు ఆక్రమణలు జరిపారన్న దానిపై ఎమ్మెల్యే ఆరా తీశారు. పూర్తి సమాచారం సేకరించాక కాలువపై జరిగిన ఆక్రమణపై చర్యల కోసం ఉన్నతాధికారులను కోరుతానని వరదరాజులరెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు. ఎమ్మెల్యే వరదరాజులరెడ్డితో పాటు ఇరిగేషన్ అధికారులు, టీడీపీ నాయకులు మహేశ్వరరెడ్డి, రాఘవరెడ్డి, ఇతర అధికారులు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కార్పొరేటర్లు లేవనెత్తిన అంశాలు, ఎమ్మెల్యే మాధవిరెడ్డి వ్యాఖ్యలతో వాడివేడిగా కొనసాగిన నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం, ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను సమావేశానికి వివరించిన మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ చంద్. స్వాతంత్ర సమరయోధులు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నేటి తరం యువతకు ఆదర్శం. అల్లూరి జయంతి వేడుకల్లో డిఆర్ఓ గంగాధర్ గౌడ్ వెల్లడి. విద్యారంగ సమస్యలు పరిష్కరించి నీట్ పరీక్షల అక్రమార్కులపై చర్యలు చేపట్టాలి. విద్యా సంస్థల బంద్ సందర్భంగా విద్యార్థి సంఘ నేతల డిమాండ్. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.